సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివారులో అధికారులు చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు ఉపకాల్వ నిర్మాణ సర్వేను పలువురు రైతులు అడ్డుకున్నారు. ఉపకాల్వ నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో D4 కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు ఉపకాల్వ నిర్మాణంతో ఉన్న భూములను కూడా కోల్పోతున్నామని రైతులు వాపోయారు. ఉపకాల్వ నిర్మాణాన్ని వేరే చోట డిజైన్ చేసి నిర్మించాలని కోరారు. భూములు కోల్పోతున్న వారంతా కూడా చిన్న సన్నకారు రైతులమని, ప్రాణం పోయిన భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఉన్నా కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరితోని సన్న చిన్నకారు రైతులందరినీ ఇంత ఇళ్ల స్థలాలు యజమానులందరినీ బాధ పెట్టారు. మేము ప్రాణాలు ఇస్తాం కానీ భూములు ఇవ్వమని తెలియజేస్తాం. కట్టినేల కాలువ నిర్వాహితులు అందరం దయచేసి చెప్తున్నామంటే, ఎప్పుడో 18 సంవత్సరాల కింద చేసిన సర్వేను వీళ్ళు మళ్ళా సర్వే చేయలేక అసమర్థతతోటి అదే ప్లాన్ పట్టుకొని ఇప్పుడు తీస్తుండ్రు. అప్పుడు గ్రామ పంచాయతీ అందరికీ నీళ్ళు ఇక్కడ అవసరాలు ఉండే, ఇప్పుడు తీసే కాలువతోటి ఎవ్వరికి నీరు అవసరం లేదు. దయచేసి నా నుంచి కాలువను రీడైజైన్ చేసి దయచేసి చెప్తున్నాం అధికారులకు. D4 కెనాల్ సంబంధించి 39 కాలువ బాధితులు అనేవంటారు. ఈ D4 కెనాల్ అనేది గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం తీసి కింద ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన అటువంటిది. అప్పుడున్న పరిస్థితుల వల్ల అప్పుడు నీళ్లు లేవు, అది తీయడంలో బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఈ పరిస్థితులకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా ఇప్పుడు డిజైన్ చేస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఇక్కడ నుండి 13 D4 సంబంధించి 13 సబ్ కెనాల్ ఏదైతుందో దాన్ని తీసుకుపోవడం వల్ల సిటీలో ఉన్నటువంటి అంటే ఉస్నాబాద్ సంబంధించి ఇక్కడ ఆయకట్టు లేదు. ఫస్ట్ మొదటి ప్రాధాన్యత నిజంగానే ఇక్కడ ఆయకట్టు ఉంది, భూములు ఉన్నాయి, దానికి నీళ్లు వారి పంటలు పండుతాయంటే బాగానే ఉంటుంది. కానీ మొత్తం అంత అర్బనైజేషన్ అవుతుంది, మొత్తం ఇండ్లు మొత్తం ఇక్కడ కాలువ దాకా వచ్చినాయి. తీసుకుపోవడం వల్ల దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నది ఒకటి. ఈ తీసుకుపోవడం వల్ల ఇక్కడ ఉన్నట్టు ఇండ్లు ఏవైతే ఉన్నాయో విలువైన భూములు, మళ్ళీ ఇంకోటి సన్నకారు చిన్నకారు రైతులు ఎవరికి ఉన్నా కూడా 10 గుంటలు 20 గుంటలు 2 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ లేదు ఇక్కడ. ఆ భూములు తీసుకుపోవడం వల్ల మధ్యలో ఇప్పటికీ ఆల్రెడీ D4 కెనాల్ పోయింది, దాని మీదకి వెళ్ళి మళ్ళీ ఈ సబ్ కెనాల్ కూడా తీసుకుపోవడం వల్ల అన్ని భూమి మొత్తం ముక్కలు అయిపోయి విలువ లేకుండా అయిపోయింది, అసలు ఎవరికి ఉపయోగం లేకుండా అయిపోతుంది.